ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల రెండో కుమారుడు వినాయకుడి సోదరుడు తండ్రికే ప్రణవ మంత్రాన్ని బోధించిన సుబ్రహ్మణ్య స్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. జాతకంలో కుజ, కాలసర్ప, రాహు, కేతు వంటి దోషాలున్న వారికి, వివాహం కాని యువతీ యువకులకు, సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు శుభాలను కలిగించే శక్తివంతమైన దేవునిగా కొలవబడే సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం ఏంటి? వల్లి దేవసేనలతో ఆయన వివాహం ఎలా జరిగింది? కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒక్కరేనా? ఆయన సర్పరూపంలోనే ఎందుకుంటాడు వంటి విషయాలను మనం ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. దక్షయజ్ఞంలో తన భర్త పరమశివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక సతీదేవి అగ్నిలో దూకి ప్రాణార్పణ చేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన శివుడు యజ్ఞశాలను ధ్వంసం చేసి కైలాసానికి వెళ్ళాడు. ఒకనాడు తారకాసురుడనే రాక్షసుడు తనకు భార్యావియోగంతో బాధపడుతున్న శివుడికి సంతానం కలిగే అవకాశం లేదు గనుక ఆయన కుమారుడి చేతిలో తప్ప ఇతరుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందాడు. తరువాతి కాలంలో సతీదేవి పర్వతరాజు హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను భర్తగా పొందింది. వరగర్వంతో తారకాసురుడు అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుణ్ణి జయించగా భయంతో దిక్కుతోచని దేవతలు బ్రహ్మదేవుని సలహాపై శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ మన్మధుడిని పంపగా పరమశివుడి కోపాగ్నికి అతను భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన అమిత తేజస్సు వేడిని అగ్నిదేవుడు సైతం భరించలేక దేవతల సలహాపై గంగలో విడిచిపెడతాడు. ఆ శివ తేజస్సును గంగ కూడా తట్టుకోలేక అగ్నిదేవుణ్ణి ప్రార్థించగా కైలాస పర్వతం నుండి ఆ తేజస్సును భూమి మీదకు వదలమని చెప్పాడు. అలా గంగాదేవి ఒక రెల్లుగడ్డి పొదల మధ్య ఆ తేజస్సును విడిచిపెట్టింది. ఆ దివ్య తేజస్సు 6 భాగాలుగా విభజించబడి 6 బాలురు ఉద్భవించారు. ఒక తటాకంలో తేజోమయంగా వెలుగుతూ ఉన్న వారిని చూసిన కృత్తికలనే 6 నక్షత్ర దేవతలు తమ స్తన్యమిచ్చి ఆకలి తీర్చారు. విషయం తెలిసిన పార్వతి స్కంద అని పిలుస్తూ ఆ బాలలను అక్కున చేర్చుకోగా వారు 6 ముఖాలు 12 చేతులు గల ఒకే బాలునిగా అవతరించారు. అతడే షణ్ముఖుడిగా పిలువబడే సుబ్రహ్మణ్యుడు. ఎప్పుడూ బాలుళ్లా ఉంటాడు కాబట్టి కుమారస్వామి అని, సర్పరూపంలోనూ దర్శనమివ్వడంతో సుబ్రహ్మణ్యుడని, బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడని, కృత్తికా నక్షత్రాలు పాలివ్వగా 6 ముఖాలతో పాలు తాగడంతో షణ్ముఖుడని, రెల్లుగడ్డిలో జన్మించిన కారణంగా శరవణభవుడని, పార్వతీదేవిచే పిలువబడటం వల్ల స్కందుడని, తన తండ్రి శివుడికి ప్రణవమంత్ర అర్థాన్ని వివరించాడు గనక స్వామినాథుడని, శూలమును ఆయుధంగా కలిగి ఉన్నాడు కాబట్టి వేలాయుధుడని, కృత్తికా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయుడనే పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు. అమిత జ్ఞానం, బలపరాక్రమాలు, యుద్ధతంత్ర నైపుణ్యం కలిగిన బాల కార్తికేయుడు కొన్నాళ్లకి తను అవతరించిన కారణాన్ని తెలుసుకుని దేవతలను పీడిస్తున్న రాక్షసుడు తారకాసురుడి మీద యుద్ధానికి తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి బయలుదేరాడు. బాలుడు తన్నేమీ చేయలేడన్న ధీమాతో తారకాసురుడు ఉండగా విజృంభించిన కార్తికేయుడు రాక్షస సంహారం చేయడంతో పాటు దేవతలకు సేనాధిపతిగా నియమించబడ్డాడు. నెమలి వాహనుడిగా కనిపించే కుమారస్వామి వల్లీదేవి సమేతుడై పులిని కూడా వాహనంగా ఉన్నట్లు కనిపిస్తాడు. అదేవిధంగా చాలా చోట్ల సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో దర్శనమివ్వడం వెనుక ఒక ఆసక్తికర కథనం ఉంది. పరమశివుడు తన గణాలకు అధిపతిగా తన కుమారుల్లో సమర్థుడిని నియమించాలని సంకల్పించి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి మధ్య పరీక్ష పెట్టాడు. ఎవరైతే ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి మొదటగా తన దగ్గరకు వస్తారో వారికే గణాధిపత్యం ఇస్తానని చెప్తాడు. ఈ పరీక్షలో వినాయకుడే గెలిచి గణాధిపతి అవుతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అలిగి ఒక ప్రాంతానికి వెళ్ళగా అక్కడ ఆదిశేషువు మనవరాలైన వల్లీదేవిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఆమె తను సర్పరూపంలో ఉంటాను గనుక సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పరూపంలో ఉండాలని కోరగా ఆమె కోరిక ప్రకారం సర్పరూపం ధరించినట్టు ఒక పురాణ కథనం చెబుతోంది. మరొక కథనం ప్రకారం బ్రహ్మమానస పుత్రులైన సనక సనందాదులు ఒకసారి కైలాసానికి రాగా నగ్నంగా ఉన్న వారిని చూసి సుబ్రహ్మణ్య స్వామి నవ్వారట. అప్పుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామిని మందలించగా ఆయన అలిగి ఒక పర్వత ప్రాంతానికి వెళ్ళి సర్పరూపంలో తపస్సు చేశారని, అప్పటి నుంచి ఆయన సర్పరూపంలోనే దర్శనమిస్తాడని మరో కథనం కలదు. పూర్వం పులిందుడనే రాజుకు సంతానం లేక బాధపడుతుండగా
ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళగా నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది. శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికకు శ్రీవల్లి అని పేరు పెట్టి పెంచుకున్నాడు. ఒకరోజు అనుకోకుండా కుమారస్వామి పులిందపురంలోని ఉద్యానవనంలో శ్రీవల్లిని చూసి ఆమె ముగ్ధ మనోహర రూపానికి ఆకర్షితుడవుతాడు. తనను తాను పరిచయం చేసుకుని ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా చెలికత్తెల ద్వారా విషయం తెలుసుకున్న పులిందుడు ఆది దంపతుల కుమారుడని ఎంతో సంతోషించి శివపార్వతులతో పాటు దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషుల సాక్షిగా ఘనంగా వివాహం జరిపిస్తాడు. అదేవిధంగా సూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలను మానవులను బాధించగా వారిని సంహరించింది శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడనే విషయం తెలుసుకున్న దేవలోకాధిపతి ఇంద్రుడు తన పెంపుడు కుమార్తె దేవసేనను ఆయనకిచ్చి వివాహం జరిపించాడు. వీరి వివాహం ప్రస్తుత తమిళనాడులోని తిరుప్పరంకొండ్రంలో జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని కథనాల ప్రకారం గత జన్మలో దేవసేన విష్ణువు కుమార్తెగా జన్మించి సుబ్రహ్మణ్య స్వామితో తన వివాహం జరగాలని తీవ్రమైన తపస్సు చేసినట్లు విశ్వసిస్తారు. ఆ విధంగా చూస్తే విష్ణువుకు సుబ్రహ్మణ్య స్వామి అల్లుడని నమ్ముతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవల్లి దేవసేన సమేతుడై సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు దర్శనమిచ్చి వారికి సుఖ సౌభాగ్యాలను కల్పిస్తాడు. నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రహ్మణ్యేశ్వరునికి తమిళనాడులో కుంభకోణం, పళని, తిరుత్తణి వంటి ప్రాంతాల్లో చాలా దేవాలయాలున్నాయి. తన భార్యలైన వల్లీదేవిని తిరుత్తణిలో, దేవసేనను తిరుపరన్కుండ్రం క్షేత్ర ప్రాంతంలోనే వివాహం చేసుకున్నట్లు తమిళ సాహిత్యంలో పేర్కొనబడింది. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అనేక రకాల దోషాలు, వివాహ సంతాన సమస్యలు తీరతాయని భక్తుల విశ్వాసం. ఆ స్వామివారి దివ్యాశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.